విమర్శకు ప్రతి విమర్శ ఇదంతా రాజకీయాల్లో చాలా కామన్. కానీ కౌంటర్కు రివర్స్ అటాక్ చేసే క్రమంలో చిన్న మాట దొర్లినా అది మిస్ఫైర్ అయి పెద్ద రచ్చ అవుతుంది. పైగా అవతలి వైపు మహిళా నేతలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఇలాంటి మిస్టేకే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రాజకీయ రచ్చకు దారితీసిందన్న చర్చ జరుగుతోంది. ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన మేకప్ కామెంట్స్ దుమారానికి దారితీస్తున్నాయి. గుడివాడ క్లారిటీ ఇచ్చిన టీడీపీ మాటల దాడి మాత్రం ఆగట్లేదు. ఇంతకు మంత్రి అనిత ఏమన్నారు? గుడివాడ మాటల్లో ఎక్కడ పొరపాటు జరిగినట్లు? గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా? గుడ్డు వర్సెస్ మేకప్, టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్. తమకు గుడ్లు కూడా పగలగొట్టొచ్చని అనిత కామెంట్. అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అన్న గుడివాడ. గుడివాడ క్షమాపణ చెప్పాలంటూ కూటమి ముప్పేట దాడి. మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదన్న గుడివాడ. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్ గా ఏపీ పాలిటిక్స్ లో కూటమి వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్ ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ కామెంట్స్ పై ఫుల్ ఫైర్ అవ్వడంతో ఇష్యూ సీరియస్నెస్ పెరిగిపోయింది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మహిళా నేతను, రాష్ట్ర శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిపై చౌకబారు చిల్లర కామెంట్స్ చేయడం ఏంటని టీడీపీ అటాక్ మోడ్లోకి వెళ్తోంది. గుడివాడ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూటమి లీడర్లు వాయిస్ రేస్ చేయడంతో అంతకంతకు రాజకీయ వేడి రాజుకుంటోంది. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు, మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో గట్టి కౌంటర్ ఇవ్వడం ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతూ ఉండడంతో ఈ ఫైట్ ఎటు దారి తీయబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10న హోంమంత్రి అనిత గుడివాడను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తో మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. మాకు గుడ్లు పగలగొట్టడం కూడా వచ్చు అంటూ గుడివాడను ఉద్దేశించి అనిత కామెంట్స్ చేశారు. గుడివాడలాగా తాను పకోడీ బండ్లు, పానీపూరి సెంటర్లు తేలేదని, తాను తెచ్చిన ఇండస్ట్రీలేంటో లిస్టు చూసి చదవడానికి గంట పడుతుందని అనిత చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఈ నెల 12న వైసీపీ నిరసన కార్యక్రమంలో గుడివాడ కౌంటర్ ఇచ్చారు. అనితను మేకప్ మంత్రి అంటూ సంబోధించారు గుడివాడ. ఆ తర్వాత గుడివాడను అనిత విమర్శించిన తీరును తప్పుపట్టిన వైసీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రి, పైగా జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన గుడివాడను ఉద్దేశించి అలా మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని గుడివాడకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు పుష్ప శ్రీవాణి. అంతటితో ఆ విమర్శల ఎపిసోడ్ అయిపోయిందనుకుంటే సోషల్ మీడియాలో గుడివాడ కామెంట్స్ వైరల్ కావడంతో టీడీపీ నేతలు ఫుల్ ఫైర్ తో రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. దీంతో అనితను ఉద్దేశించి గుడివాడ చేసిన విమర్శలు బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో గుడివాడ కామెంట్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ కు దారితీసింది. గుడివాడ విమర్శలపై సీరియస్ గా రియాక్ట్ అయిన పవన్, రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు మాత్రమే ఉండాలి అన్నారు. వ్యక్తిగత దాడులు, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి వైసీపీ వారు దిగజారిపోయారు అన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు పవన్. హోంమంత్రి అనితను ఉద్దేశించి గుడివాడ చేసిన వ్యాఖ్యలు మహిళలందరినీ కించపరిచినట్లే అన్నారు జనసేనాని. అయితే టీడీపీ నేతల నుంచి మొదలు పవన్ వరకు అందరూ వరుస పెట్టి రియాక్ట్ అవడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
గుడివాడ వ్యాఖ్యలు తప్ప లేక అనిత కామెంట్సే వివాదానికి కారణమా అన్న విషయం పక్కన పెడితే హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని కూటమి దుమ్మెత్తిపోయడం చర్చనీయాంశమవుతోంది. గతంలో వైసీపీ మహిళా నేతలపై టీడీపీ సీనియర్ లీడర్లు చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. టీడీపీ మహిళా నేతలైతే ఏమైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి వస్తున్న ఎదురుదాడిని ఢీకొట్టేందుకు గుడివాడ అమర్నాథ్ కు వైసీపీ నుంచి ఆ స్థాయిలో మద్దతు లభించకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. అయితే తాను మాట్లాడిన మాటలపై రాజకీయ దుమారం చెలరేగడంతో గుడివాడ ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. తాను ఎప్పుడూ మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదని, సంస్కారహీనంగా మాట్లాడిన వ్యాఖ్యలనే ఖండించాను అని క్లారిఫికేషన్ ఇచ్చారు గుడివాడ. గుడివాడ అమర్నాథ్ దూకుడు స్వభావం ఉన్న నేత. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యలను బేస్ చేసుకుని టీడీపీ ప్రతిసారి ఆయన్ను టార్గెట్ చేస్తోంది. ఏకంగా కోడిగుడ్డు మంత్రి అని పేరు కూడా పెట్టేశారు. ఈ క్రమంలోనే తమకు గుడ్లు కూడా పగలగొట్టొచ్చు అని అనిత కామెంట్స్ చేయడం, ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో గుడివాడ మాట్లాడిన మాటలు టీడీపీకి అస్త్రంగా మారాయి. అయితే మహిళా నేతల విషయంలో చేసే విమర్శలపై కొంత జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఇలాగే ఇబ్బందికరంగా మారొచ్చని అంటున్నారు. ఈ ఎపిసోడ్లో వైసీపీని టీడీపీ గట్టిగానే కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది. ఈ దుమారం ఇంకా ఎటు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి.